మళ్ళీ అయితే లాస్ట్ నేను ఒకరోజు ఏం చెప్పినా అంటే, నీ ప్రాబ్లం ఏంది అసలు? నువ్వు 4-5 ఏళ్ళు తిరిగినావు, అక్కడిక్కడ మోసపోయినావు, ఇక్కడ రైట్ టైంలో నువ్వు డెస్టినేషన్ పోతావు అని నేనేం చెప్పినా అంటే, నీకు ఇక్కడ నెలకు 5,000 ఖర్చు, ఓకే, 5,000 నీకు జాబ్ వచ్చేంతవరకు నేను ఇస్తాను. మీ వైఫ్ ఉంది కదా ఇంటికాడ, పిల్లోడు ఉండు కదా సార్, వైఫ్ ఉంది కదా అని ఉన్నాయి డిస్కషన్, వాళ్ళకు 10,000 పంపిస్తా, నీకు నెలలో 2 నెలలో నా సపోర్ట్ కావాలి, నేను ఇస్తా, నీకు ఇంకేం కావాలి? మై గాడ్, ఇది చేస్తాం అంటే మేము చేస్తాం. అది నెక్స్ట్ వచ్చే స్టూడెంట్ కమలాసన్ ఉండి, అతని స్టూడెంట్లకు మేము మళ్ళీ వాళ్ళకి జాబ్ రిస్క్ అయితే స్టైఫండ్ లాగా ఇస్తాను నేను, తర్వాత వాళ్ళ జాబ్ వచ్చినాక వాళ్ళ శాలరీ నుంచి తీసుకుంటాం అని చెప్పా. అక్కడ ఆగాడు పాపం, ఆగి 27-28 ఇంటర్వ్యూలకి వరకు మళ్ళీ అటెండ్ అయ్యాడు, రాలే. ఏ ఇంటర్వ్యూలో వచ్చింది ఎన్నో నెంబరు సుమారుగా 29-30కి వచ్చింది అప్రాక్స్. అంతమంది ఆఫర్ వచ్చింది. అంటే 1-2 చిన్న చిన్న ఆఫర్లు వచ్చినాయి కానీ వెళ్ళే అంటే వేరే బెటర్ వస్తుంది అనే